రైట్. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. తన నివాసానికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం తన వాహనంలో అల్లు అర్జున్ ఎక్కే దృశ్యాల్ని ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే జైలు నుంచి విడుదల కాగానే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న అల్లు అర్జున్ దాదాపు గంటన్నర పాటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలో గడిపారు. అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న వారితో, సినీ ప్రముఖులతో ఆయన మాట్లాడారు. ఇప్పటిదాకా ప్రస్తుతం ఇక్కడ నుంచి నేరుగా తన నివాసానికి బయలుదేరుతున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పటికే కాన్వాయ్ని సిద్ధం చేసి తెప్పించారు. ప్రస్తుతం ఆయన వెహికల్లోనే తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అలాగే పోలీసుల సహకారంతో ప్రస్తుతం ఆయన తన ఇంటి వైపు బయలుదేరుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడతారన్న మెసేజ్ అయితే వస్తుంది, కానీ ఇంకా దానికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాలి. ఇంటి దగ్గర ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా అందరూ ప్రస్తుతం ఆయన నివాసం వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 10 నిమిషాల్లోనే 5-10 నిమిషాల్లోనే ఆయన తన ఇంటికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఈ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి అల్లు అర్జున్ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. తన నివాసానికి బయలుదేరారు. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి నేరుగా అసలు నివాసానికి వెళ్తారన్న సమాచారం అయితే మీడియాకు ఉంది. అయితే పెద్ద ఎత్తున మీడియా అక్కడ వెయిట్ చేస్తున్న సందర్భం కూడా ఈరోజు ఉదయం జరిగింది. అయితే ఆయన నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద కోలాహలం ఏర్పడింది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అనేక మంది సినీ ప్రముఖులు ఆయనతో మాట్లాడేందుకు అక్కడికి విచ్చేశారు. మనం చూస్తున్నాం లైవ్ ఫ్రేమ్ ద్వారా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్. ప్రస్తుతం తన వాహనంలో అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి మరికొద్ది క్షణాల్లో తన నివాసానికి చేరుకుంటారు. అక్కడ అల్లు అర్జున్ కోసం అనేక మంది వెయిట్ చేస్తున్నారు. మనం గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర అభిమానుల కోలాహలం కూడా చూడొచ్చు. పక్కనే ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి కూడా అభిమానులు చాలామంది అల్లు అర్జున్ చూడటానికి అక్కడికి వచ్చేస్తున్నారు. అయితే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎక్కువ మంది అక్కడికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లోనే ఒక 5-10 నిమిషాల్లోనే ప్రస్తుతం ఆయన నివాసానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరారు. ఇంటి దగ్గర ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా మెసేజ్ అయితే అందుతోంది. అయితే దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా వీక్షిస్తూ ఉన్నాం. అలాగే ప్రస్తుతం అల్లు అరవింద్ తన ఇంటికి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం ఫాలో అవుతున్నాం. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ప్రస్తుతం అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరారు. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా తన నివాసానికి వెళ్తారని ఒక సమాచారం ఉంది. అయితే ఆయన తన నివాసానికి వెళ్లకుండా నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అనేక మంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడేందుకు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. అయితే విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు. దాదాపు గంటన్నర పాటు అక్కడే ఆయన గడిపారు. వారందరితోనూ మాట్లాడి ప్రస్తుతం తన నివాసానికి బయలుదేరారు. అక్కడే ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ప్రస్తుతం తన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు అల్లు అర్జున్. ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం